ప్రభుత్వం కూడా మీ ఆలోచన మీ అందరికీ తెలుసు. యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్ పేరు మీద 20,000 కోట్ల రూపాయలతోని ప్రైవేట్లో దాదాపు కాన్స్టిట్యున్సీకి 200 కోట్ల రూపాయలతోని ప్లే గ్రౌండ్తో పాటు 1000 మెంబర్ ఎట్ ఏ టైం కూర్చునే విధంగా డైనింగ్ టేబుల్తో పాటు టోటల్ ఎడ్యుకేషన్ సిస్టాన్నే చేంజ్ చేయాలని ఒక ఆలోచన. దాంతోపాటు రీసెంట్గా మొన్న బడ్జెట్లో ప్రతి కాన్స్టిట్యున్సీలో ఒక పబ్లిక్ స్కూల్ పెట్టాలని అది ఒక 15 కోట్ల రూపాయలతో పబ్లిక్ స్కూల్ పెట్టుకుంటూ ఫస్ట్ క్లాస్ నుంచి 12th వరకు అక్కడే ఉండే విధంగా. దట్ ఈజ్ నాట్ రెసిడెన్షియల్. ఇంతకుముందు చెప్పిన యంగ్ ఇండియా ఏమో రెసిడెన్షియల్ కమ్ బోర్డింగ్ స్కూల్. అది ఇక్కడ పబ్లిక్ స్కూల్ ఏంటంటే మోడల్ స్కూల్ పబ్లిక్ స్కూల్ పెట్టి బస్సెస్ కూడా గవర్నమెంట్ పరంగా తీసుకొచ్చి గవర్నమెంట్లో టీచర్స్ని ఇంకా రిక్రూట్ చేసి ఒక పబ్లిక్ స్కూల్ మోడల్ ఎడ్యుకేషన్ని, ఎందుకంటే చిన్నప్పటికెళ్ళే ఒక ఫౌండేషన్ బాగున్నప్పుడే ఆ పిల్లవాడు ఇంకా కూడా ఈజీగా ఫ్యూచర్లో ఇప్పుడున్న కాంపిటేటివ్ దాంట్లో రాణించగలుగుతారని చెప్పి ఎడ్యుకేషన్ మీద దాదాపు 26,000 కోట్ల బడ్జెట్ పెట్టి దాన్ని ఇప్పుడు రేపు అప్రూవ్ చేసుకోబోతున్నాం. ఎల్లుండి లాస్ట్ బడ్జెట్ సెషను. ఇప్పుడు కూడా మాకు ఇంకా స్కూల్ అంటే మా స్కూల్ నడుస్తున్నది, అసెంబ్లీ నడుస్తున్నది. మధ్యలోకి వెళ్ళి హనుమంతరావు గారు హెచ్ఎంటీ గారు మాట కాదనలేక మధ్యలో ఒక ఇంపార్టెంట్ ప్రోగ్రాం కాబట్టి రావడం జరిగింది. మీ అందరు కూడా బెస్ట్ విషెస్ తెలియజేసుకుంటూ ఇక్కడ ఉన్న విద్యార్థులకు కూడా 8th, 9th, 10th ఆఫ్టర్ తర్వాత 11th, 12th ఈ 5 years లైఫ్లో మన టర్నింగ్ పాయింట్ ఇది. రేపు ఫ్యూచర్లో నువ్వు సెటిల్ అయ్యి నువ్వు మీ కన్నా తల్లిదండ్రులకు కానీ మీ గ్రామానికి మీ డిస్టిక్కు మన స్టేట్కి పేరు రావాలంటే ఈ 5 yearsలో ఒక ఆలోచనతో ముందుకు పోయి ఒక గోల్ పెట్టుకొని చదువుకునే విధంగా ముందుకు పోవాలని ఇప్పుడే హెచ్ఎంటీ వాళ్ళు చెప్పాను. సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నేను ప్రత్యేకంగా ప్రతి దగ్గర చెప్తున్నాను. మినిమం 13, 14, 10th క్లాస్ పై వరకు కూడా అసలు సెల్ ఫోనే వాడొద్దని. యాక్చువల్గా టీవీ కూడా చూడని కొన్ని ఇళ్ళల్లో అయితే టీవీ కూడా ఆన్ చేయరు. పిల్లలు ఉన్నప్పుడు టీవీ పెట్టద్దు. టీవీ పెట్టడం కూడా వేస్ట్. అందుకని సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ నేను ఇంతకుముందు కట్టించిన కోమటిరెడ్డి ప్రతి స్కూల్ చెప్పాను. అక్కడ యాంకర్ లేదు కాబట్టి మీకు ఏం చెప్పలే. అక్కడ స్టేట్ సిలబస్ సిబిఎస్ సిలబస్తో పాటు చిన్నప్పటికెళ్ళే పిల్లలు ఏ విధంగా మన సంస్కృతి మన ప్రవర్తన మనం పెద్దలను ఏ విధంగా గౌరవించాలి, ఇంకా కూడా ఫిజికల్గా ఆ స్కూల్లోనే మీరు చూసిన ఒక ఏసీ అంత ఎయిర్ కండిషన్ స్కూల్లో వాళ్ళని మోటార్ ఎడ్యుకేషన్ ఇస్తూ నీ ఐఏఎస్ ఐపీఎస్ గోల్తో పాటు ఒక సైంటిస్ట్గా డిఫరెంట్ కోర్సెస్లో ఆ గవర్నమెంట్ స్కూల్ని పెట్టడం జరిగింది. అది 80 years ఓల్డ్ గవర్నమెంట్ స్కూల్. అది ఆ రెంటెడ్ బిల్డింగ్లో ఉంటే వాళ్ళు ఖాళీ చేపిస్తే దాని కొత్త ప్లేస్ తీసుకొని కట్టించి ఈరోజు దాదాపు 300 నుంచి 600 స్ట్రెంత్ పెంచితే ఒక 5,000 అప్లికేషన్లు వచ్చినాయి ఆ స్కూల్లో అడ్మిషన్ కావాలని. 5,000 అప్లికేషన్ ఫర్ అడ్మిషన్ ఫర్ రిచ్ పీపుల్. అది మేము కట్టింది స్కూల్లో. ఆ స్కూల్ కట్టింది ఎవరు? స్లమ్ పీపుల్కు పూర్ పీపుల్ చదివే స్కూల్ అది. అందులో అడ్మిషన్కి అప్లై చేసుకున్న వాళ్ళు ఎవరంటే మంచి మంచి ఆఫీసర్ల పిల్లలు. సో నా ఆలోచన ఏంటంటే ఒక ఎడ్యుకేషన్ ఒకటే కాదు, ర్యాంక్స్ ఒకటే కాదు, నేను నాలెడ్జ్ ఎట్లుండాలి. అందులో కొన్ని చూసిరు ఆర్గానిక్ ఒక పక్క ప్లాట్లో ఆర్గానిక్ ప్లాంటేషన్ ఏ విధంగా చేయాలి, ఈవెన్ కంప్యూటర్ ల్యాబ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈవెన్ ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ కాదు ప్రైవేట్ స్కూల్లో కూడా పెట్టలే, మా స్కూల్లో పెట్టించడం అంటే ఆ గవర్నమెంట్ స్కూల్లో. ఈ విధంగా డిఫరెంట్గా గవర్నమెంట్ టీచర్స్తో పాటు ప్రైవేట్ టీచర్స్ కూడా రిక్రూట్ చేసి గవర్నమెంట్లో ఉన్న టాలెంట్ ఉన్న టీచర్స్ కూడా చేసుకుంటూ ఎవ్రీ వీక్ నేను కలెక్టర్ గారు కూడా ఎవ్రీ వీక్ ఒకసారి ఆ స్కూల్ విజిట్ చేస్తాం. ఆ స్కూల్లో ఆ పిల్లలకి చేయాలి. 34 మెంబర్స్ 10th క్లాస్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు గోల్ పెట్టాం. ఒక మినిమం 5 పిల్లలకు ఐఐటి రావాలి, ఒక 5 డాక్టర్స్గా కావాలని చెప్పి వాళ్ళకి స్పెషల్ కోచింగ్ ఇస్తున్నాం వాళ్ళకు. అట్లా టార్గెట్ని ఎట్లా పెట్టుకున్నాం అంటే మనం ఈరోజు
నాకు బాగా ఇరిటేషన్ అంటే నేను 30 సార్లు అంటే 30 years ఆల్మోస్ట్ 6 times 5 times ఎమ్మెల్యేగా 2 times మినిస్టర్గా ఒకసారి మెంబర్ ఆఫ్ లోక్సభ అంటే 30 years నేను ఎమ్మెల్యేగా ఎంపీగా ఐటీ మినిస్టర్గా ఇప్పుడు R&B మినిస్టర్గా ఉన్నా నాకు ఈ ప్రైవేట్ స్కూల్ టీచింగ్ విధానం అంటేనే కొద్దిగా బాధ అనిపిస్తుంది. ఆ ప్రైవేట్ స్కూల్ వచ్చిన తర్వాత అంటే ప్రైవేట్ స్కూల్ అంటే మామూలు మన డిస్టిక్లో వచ్చే స్కూల్స్ కావు. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఎవరికి నేను స్ట్రేట్ ఫార్వర్డ్గా మాట్లాడే వ్యక్తిని, నేను తెలంగాణ అన్న ప్రేమించే వ్యక్తిని, తెలంగాణ కోసం మంత్రి పదవి వదిలిపెట్టుకునే వ్యక్తిని. ఇవాళ నారాయణ చైతన్య వాళ్ళు తీసుకునే ఫీజులు ఎంత, వాళ్ళ దగ్గర ఉన్న స్ట్రెంత్ ఎంత, గవర్నమెంట్ స్కూల్లో ఎంత స్ట్రెంత్ ఉందో ఇంటర్మీడియట్ దాంట్లో ఆ కాలేజీలో కూడా అంతే ఉంటుంది. వాళ్ళు ఫీజు తీసుకుంటారు 2.5-3 lakhs, మినిమం 2 lakhs, కానీ ఎక్కడ రిసిప్ట్ ఇయ్యరు. 1000 కోట్లు వసూలు చేసి రిజల్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చే యాడ్స్ ఎంత ఇస్తారంటే 400 to 500 crores అని నేను గవర్నమెంట్తో ఆడిట్ తీపించిన 500 crores యాడ్సే ఇస్తున్న వాళ్ళు వచ్చిన పిల్లల బొమ్మలు. పిల్లగాని ఫోటో ఇంకో పేపర్ రోడ్ కూడా వేసుకుంటారు. ఈ స్టూడెంట్ కూడా మా స్టూడెంట్ అని ఒక స్టూడెంట్ కోసం ఇద్దరు ఫైట్ చేస్తారు. దిస్ ఈజ్ వెరీ బ్యాడ్. నాకు ఎప్పుడైనా ఛాన్స్ వస్తే మొత్తం కార్పొరేట్ స్కూల్ బంద్ చేసి మిడిల్ స్కూల్ పెట్టే బాధ్యత తప్పకుండా తీసుకుంటా నేను. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఈజ్ ఏ నాన్ ప్రాఫిట్ బిజినెస్. ఎడ్యుకేషన్ అనేది నాన్ ప్రాఫిట్ బిజినెస్. గవర్నమెంట్ది కూడా ఎడ్యుకేషన్ అండ్ ప్రైమరీ హెల్త్, ప్రైమరీ ఎడ్యుకేషన్, ఎనీ ఎడ్యుకేషన్ ఇస్ ద ఎనీ గవర్నమెంట్స్ ప్రైమరీ డ్యూటీ అని అట్లా ఆలోచించే వ్యక్తిని. కానీ తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేనే ముఖ్యమంత్రి గారితో రెగ్యులర్గా మాట్లాడుతూ యంగ్ ఇండియన్ స్కూల్స్, పబ్లిక్ స్కూల్స్ ఇవన్నీ కూడా రాబో కాలంలో చేంజ్ చేస్తామని, ముఖ్యంగా HMT వాళ్ళకు ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టి మమ్మల్ని పిలిస్తే మాకు కూడా చాలా సంతోషం అనిపిస్తుంది. కాకపోతే అసెంబ్లీ ఉన్నది కాబట్టి మధ్యలో నా డిబేట్ కూడా ఉన్నది. వాళ్ళ రేపు మార్నింగ్ 3 hours కూడా R&B రోడ్స్, నేషనల్ హైవే మీదనే నా స్పీచ్ ఉన్నది. ఈరోజు రోడ్స్ కూడా డెవలప్ చేస్తూ తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణలో ఈరోజు కార్పొరేట్ సంస్థలు తగ్గించుకుంటూ గ్రామీణ ప్రాంతాలలో, జిల్లా కేంద్రాలలో స్కూల్ నడిపించుకుంటూ కొందరికి ఎంప్లాయ్మెంట్ ఇస్తుందంటే అర్థం ఉన్నది. నువ్వు చెప్పే GPAల కోసం, పర్సంటేజ్ల కోసం పిల్లల్ని ఆపి ఎంతో మంది సూసైడ్లకు కారణమవుతున్న ఇలాంటి కార్పొరేట్ కాలం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా నాలాంటి రాజకీయ నాయకులు, నాలాంటి మినిస్టర్స్ కానీ, నాలాంటి ప్రజాప్రతినిధులు నాకు ఎప్పుడు కూడా ఇష్టం ఉండదు. డెఫినెట్గా గవర్నమెంట్ పరంగా మీ అందరికీ హామీ ఇస్తున్నాం. రాబో 3 years మీ అందరి బ్లెస్సింగ్ ఇస్తే మళ్ళీ 5 ఏళ్ళు మా గవర్నమెంట్ ఉంటే డెఫినెట్గా టోటల్ సిస్టమ్ మార్చేసి, గతంలో ఢిల్లీలో గల్లీ దవాఖానాలు, గవర్నమెంట్ స్కూల్స్, అలాంటి స్కూల్స్ ఎన్నో నడిపించడం జరిగింది. అందుకని ఈరోజు పిల్లలకు చదువు ఒక్కటే కాదు, వాళ్ళ ప్రవర్తన కానీ, వాళ్ళ మేనర్స్ కానీ, పెద్దలను గౌరవించేది కానీ, ఫ్యూచర్ చిన్నప్పుడు ఉన్నప్పుడే ఏం కావాలనే ఒక గోల్ పెట్టుకొని ముందుకు పోయే విధంగా మన టీచర్స్ ముందుకు పోవాలని, ముఖ్యంగా HMT ద్వారా దీన్ని బాగా మంచి కార్యక్రమంగా భావిస్తూ జిల్లా కేంద్రాలలో కూడా హనుమంతరావు గారు పెట్టినట్టయితే తప్పకుండా ఈ సోషల్ మీడియా కూడా తగ్గుతుంది. సోషల్ మీడియా ఫస్ట్ తగ్గియాలి. ఆ సోషల్ మీడియాతోని ఆ స్కూల్కి పోయే పిల్లవాడు కూడా నీ ఒక స్కూల్కి పోయినామన్నా సెల్ ఫోన్ చేతిలో పట్టుకొని తిరుగుతున్నాడు. నీకు ఎవరి దగ్గర నుంచి ఫోన్ రావాలా బాబు అన్న, ఏ అవసరం లేదు అంకుల్, ఎవరి దగ్గరికి వెళ్ళి రాదన్నాడు. మరి ఎందుకు చేతిలో సెల్ ఫోన్ అని చెప్పిన. 10th classలో ఎగ్జామ్ దగ్గరికి వస్తే బుక్ ఉండాలి చేతిలో, సెల్ ఫోన్ పట్టుకున్నాడు. ఏమైనా బిజినెస్ ఉన్నదా, నీకేమైనా ఎవరైనా వెయిట్ చేస్తున్నా, ఎవరైనా ఫోన్ వచ్చేది ఉందా అంటే ఏం లేదు అంకుల్ ఉట్టినే పట్టుకున్నా అన్నాడు. అది మనం ఆపలేదా? మన కొడుకు మన పిల్లల్ని మనల్ని కంట్రోల్ చేయలేమున్నావా? మన పిల్లల్ని మనం కంట్రోల్ చేయనప్పుడు సొసైటీలో మనం ఏం చేయగలుగుతాం? అందుకని సోషల్ మీడియాకు దూరంగా విధంగా ఇంకా ప్రచారం చేయాలని మా హనుమంతరావు గారికి ప్రత్యేకంగా మా గవర్నమెంట్ తరఫున ముఖ్యమంత్రి గారు కూడా చెప్తా, ప్రైవేట్ స్కూల్స్తో పాటు గవర్నమెంట్ స్కూల్లో ఎంకరేజ్ చేసే విధంగా మా HMT వాళ్ళు మంచి ప్రోగ్రాం పెట్టినారని చెప్పి అసెంబ్లీకి వెళ్ళిన తర్వాత వారికి కూడా చెప్తాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ హనుమంతరావు గారు.